సంగతి పక్కన పెడితే మీరు నాకు ప్రతిక్షణం సాయం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అదే లవ్లీ, అక్క, నేను మీతో గడిపిన సమయాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. నా వల్లనే మీరు శిక్ష అనుభవించారు. దయచేసి ఆ తప్పుకి నన్ను క్షమించండి. సరే, నువ్వు జాగ్రత్త. గాడ్ ప్రామిస్, నేను ఇది చూసి తట్టుకోలేకపోతున్నాను. తల్లి, నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ని క్షమిస్తావు కదూ? మావయ్య గారు, మీరు నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నారు. ఎప్పటికీ అలాగే ఉంటారు. సంతోషంగా ఉండు తల్లి, చల్లగా ఉండు. నా ఇంట్లో ఇలాంటి సంఘటన జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇంట్లో జరిగిన వీటన్నింటికీ కారణం నువ్వే. అత్తయ్య గారు, నేను అర్థం చేసుకోగలను. కుటుంబం అన్నిటికన్నా ఎంతో ముఖ్యమైనది. మీరు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి పొరపాటు లేదు. నేను చేసిన పనుల వల్ల ఇంట్లో ఐక్యత, అనుబంధాల్లో తేడా వచ్చింది. ఆరోగ్యం జాగ్రత్త. టైంకి భోంచేస్తుండు.
మీరు మీ కార్తీక్ చిన్నాన్ని ఇబ్బంది పెట్టకండి. అందరూ నాతో రండి. ఆగు లవ్లీ. నిన్ను పెళ్లి చేసుకునే వేళ నేను ఒక ప్రమాణం చేశాను. ఎలాంటి స్థితిలోనైనా నీ తోడు వీడను అని. అలాంటప్పుడు ఈ స్థితిలో నిన్ను ఒంటరిగా వదిలి ఎలా ఉండగలను? నీకండగా నేనుంటాను. కార్తీక్, ఒక విషయం అర్థం చేసుకో. నీ ఈ మాటల వల్ల మా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. మీ నిర్ణయాన్ని మార్చుకోమని నేను మీతో ఏమీ అనలేదు కదమ్మా. ఇప్పుడే కదా నాన్నగారు అన్నారు మీకు తోడుగా ఉంటానని, ఒక భర్తగా. అది చూసిన తర్వాత నాకు కూడా అర్థమైంది నేను కూడా నా భార్యకు తోడుగా ఉండాలని. మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని నేనేం చెప్పను. నేను నా నిర్ణయాన్ని చెప్తున్నాను. నా భార్యకు తోడుగా నేనుంటాను. నేను కూడా లవ్లీతో పాటు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. వద్దు కార్తీక్, నేను చేసిన తప్పులకి మీ ఫ్యామిలీని శిక్షించుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను వదిలి ఎలా ఉండగలను? నా చివరి శ్వాస వరకు నీ బాధ్యతంతా నాదే. అత్తయ్య గారు, ప్లీజ్ వాళ్ళిద్దరిని ఆపండి. వెళ్ళొద్దని చెప్పండి అమ్మగారు. కార్తీక్ని ఆపండి. లవ్లీని ఇక్కడ ఉండమనండి. కుదరదు. ఇది కార్తీక్ తీసుకున్న సొంత నిర్ణయం. నేను తనని ఆగమని చెప్పను. మీరందరూ మమ్మల్ని ఆపమని అమ్మని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. కార్తీక్, నువ్వు ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నావా? నీ అన్నయ్యల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నావా? నువ్వు మా జ్ఞాపకం వస్తే వెళ్ళు, నీ ఇష్టం వెళ్ళు. కిట్టు అన్నయ్య, నేను
నేను ఇంటిని మాత్రమే వదిలి వెళ్తున్నాను, నా కుటుంబాన్ని కాదు. మీరందరూ నా గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. అందుకని మీరు నా గురించి బాధపడకండి. కార్తిక్, అంత పెద్ద మాట అనేసి తేలిగ్గా బాధపడొద్దు అంటున్నావా? అలా ఎలా ఉండగలం మేము? నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు కదా. చూడు కార్తిక్, ప్లీజ్ నీ నిర్ణయాన్ని మార్చుకో. లేదు శివన్నయ్య, ఇక నా నిర్ణయం మారదు. అన్నయ్యలు, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే చిన్నవాడని క్షమించి వదిలిపెట్టండి. నా చిన్న తమ్ముడు చాలా పెద్దవాడైపోయాడే. జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయాన్ని చాలా తేలిగ్గా చెప్పేశావు. ఒక్క క్షణమైనా ఆలోచించావా? మన 5గురు అన్నదమ్ములం చిన్ననాటి నుండి ఈ రోజు వరకు ఏ రోజు విడిపోలేదు. నీకేం తెలుసులే, నువ్వు పుట్టిన తరువాత నిన్ను అమ్మగారు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువస్తే మొదటిసారిగా నేనే ఈ చేతులతో నిన్ను ఎత్తుకున్నాను. అప్పుడు ఈ కిట్టు వీధంతా పరిగెత్తుకుంటూ కేకలు వేశాడు, మా చిన్న తమ్ముడు వచ్చాడని, మా చిన్న తమ్ముడు వచ్చాడని. అంత పొడుగ్గా ఉన్న శివ నిన్ను తన భుజాల మీద ఎత్తుకుని అక్కడ ఇక్కడ ఎప్పుడూ తిప్పుతూ ఉండేవాడు. వాడికి సరిగ్గా మాటలు రావు, కానీ వాడు నీకు మాటలు నేర్పించడానికి ప్రయత్నించేవాడు. అలాంటిది ఇప్పుడు మేము కానివాళ్ళం అయ్యాం. అయినా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానని ఎంత తేలిగ్గా చెప్పేశావు. కార్తీక్, నేను లండన్ నుంచి తిరిగి వచ్చానని నిర్ణయం తీసుకున్నప్పుడు మొదటిసారిగా ఆ విషయాన్ని నీకే చెప్పాను. అప్పుడు నువ్వు ఎంత సంతోషించావు. అలాంటిది ఈరోజు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావు. అన్నయ్య, ఈరోజు వరకు నేను మన ఫ్యామిలీ గురించే ఆలోచించాను. ఒక మంచి కొడుగ్గా, ఒక మంచి తమ్ముడిగా ఉండేందుకు ప్రయత్నించాను. కానీ ఈరోజు నేను నా భార్యని నడి సముద్రంలో వదిలేయలేను. పద లవ్లీ. అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకుందాం. కార్తిక్ వెళ్ళొద్దు, లవ్లీ వెళ్ళొద్దు. సంతోషంగా ఉండండి.